గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. గురు మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అఫ్ కోర్స్ ద్వాదశ రాశుల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని. మంచి చెడు ఒక్కొక్క రాశికి ఏం జరగబోతుంది, ఎలాంటి చేంజెస్ రాబోతుంది, ఉంటే 1 year పాటు వారు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ 1 year పుట్టే పిల్లలకి చాలా చాలా విద్యా బుద్ధులు అలాంటివన్నీ బాగుంటాయని వింటున్నాం. మరి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి అన్ని తెలుసుకుందామండి ఒకసారి. ఇక తదుపరి వృశ్చిక రాశి వారికి గురువు మార్పు వల్ల ఎలా ఉండబోతుందండి? ఇది యాక్చువల్గా వేరే చోట కూడా గురువు మార్పు గురించి చెప్పడం జరిగిందండి. ఆ వీడియోస్, ఆ స్పీచ్ చూసి చాలామంది కాల్ చేశారండి. మీరు చెప్పిందని మేము చాలా బాగా కనెక్ట్ అవుతున్నామండి అని. ఎక్కువ కన్సల్టేషన్ కూడా వచ్చినాయండి రీసెంట్గా. ఈ వృశ్చిక రాశి వాళ్ళ గురించి ఎక్కువ వచ్చింది నాకు. ఈవెన్ టు బి ఫ్రాంక్ మార్నింగ్ కూడాను ఆస్ట్రేలియా నుంచి కాల్ వచ్చింది, సేమ్ వృశ్చిక రాశి. చాలా లెంతీ డిస్కషన్ జరిగింది దాని గురించి. ఒకటి ఏంటంటేనండి, వీళ్ళకి బాగా కనెక్టెడ్ అయిన, నాకు పర్సనల్గా బాగా కనెక్ట్ అయిన రాశి ఇది. ఎందుకంటే నా సోషల్ మీడియాలో ఫస్ట్ ఇంటర్వ్యూ అనురాధ నక్షత్రం ఇవ్వడంతో స్టార్ట్ చేశాను కాబట్టి అప్పుడు ఆ టైంలో ఈ రాశి వాళ్ళు ఎక్కువ నాకు కాల్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది ఆ టైంలో. నా కింద ఉన్న జ్యోతిషం నేర్చుకుంటున్న వాళ్ళు కూడాను కొంతమంది కొత్తగా మ్యారేజ్ అయ్యి, కొత్తగా జాబులు వచ్చిన వాళ్ళు, కొత్తగా యూఎస్ వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట. సో వాళ్ళ గురించి బాగా కనెక్టెడ్ ఎక్కువగా వింటూ ఉంటానన్నమాట. ఫస్ట్ 3 years బ్యాక్ వీళ్ళకి అర్ధాష్టమ శనితో చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత ఇమీడియట్ లాస్ట్ ఇయర్ ఏమైందంటే వీళ్ళకి అష్టమంలో గురువు ఉన్నారండి. అష్టమంలో గురువు ఉండటంతో ఇది ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా ఇబ్బంది పెడుతుంది. ఏ విధంగా వాళ్ళకున్న స్కిల్ సెట్, టాలెంట్కి అంత గుర్తింపు ఉండదు. ఏదో చేసామంటే చేసామన్నట్లు ఉంటుంది. ఇబ్బందిగా ఏదో చేయాలి కాబట్టి ఫోర్స్ఫుల్గా చేయటము, దీనికి సంబంధించిన చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తున్నారు. పర్టికులర్గా నేను ఇప్పుడు చెప్పిన విషయం కూడాను వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి చేశారండి. చాలా బాగా వర్క్ చేస్తున్నారు. ఉన్నటువంటి తీసుకెళ్ళిపోయి వేరే చోట ఎక్కడో వేశారు. ఇంకా ఇష్టమే లేదు. అలా టోటల్గా జాబ్ వదిలేశారు వాళ్ళు. ఉండేసి మళ్ళా కొత్తగా స్కిల్ సెట్స్ అన్ని చేస్తూ ఉన్నారు. అలానే రీసెంట్గా ఇంకొక కాల్ కూడా వచ్చింది. వాళ్ళు సీనియర్ ప్రొఫెసర్, వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్లో PhD కూడా చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఆ PhD ఎంత చేసినా అయిపోవట్లేదు, అసలు అది అయిపోవట్లేదు. దాన్ని వదిలేశారు. వదిలేసారు. ఎంత దాకా వెళ్ళిపోయినా అసలు టీచింగ్ ఫీల్డ్ వేస్ట్, నేను వేరే జాబ్కి వెళ్ళిపోతాను, వేరే బిజినెస్ చేస్తానన్నట్లు థాట్తో వచ్చేసారు వాళ్ళు. నేను మళ్ళీ చూసుకొని వెయిట్ చేయండి 1 month, గురువు అనుకూలంగా రావడంతో. చూడండి, గురువు అనుకూలంగా అయితే PhD కూడా కంప్లీట్ కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ సరిగా ఉండదు. ఇలా వచ్చేసి లేదండి మీకు బిజినెస్ అస్సలు పనికిరాదు, మీరు యువర్ గుడ్ ఇన్ ద ఓన్లీ దట్ ఫీల్డ్, అక్కడికి వెళ్ళండి, కొంచెం గ్యాప్ తీసుకోండి అని చెప్పుకున్నాను అనమాట. అందుకని కన్సల్టెంట్ తీసుకోవడం చాలా యూజ్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే అండి, లాస్ట్ ఇయర్ వీళ్ళకి గురువు 8వ ప్లేస్లో ఉండటంతో వాళ్ళకున్న మేనేజ్మెంట్ స్కిల్స్, వాళ్ళకున్న నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్కి అంత ఉపయోగపడదు. దే కెనాట్ ప్రొజెక్ట్ దెమ్సెల్ఫ్ అనమాట, లాక్ అయిపోయి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ గురువు మారటంతో బాగా ఉపయోగపడిపోయే రాసుల్లో ఇది ఒక రాశి, వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. ఎందుకు ఒక ముక్కలో చెప్పాలి, వీళ్ళకి మహాభాగ్య యోగం, సర్వ సౌభాగ్య సిద్ధి అంటారు. ఈ ఒక్క మాట అర్థం చేసుకుంటే ఇంక సరిపోతుంది, ఇంకేం అవసరం లేదేమో. 9వ స్థానాన్ని లక్ష్మీ స్థానం అంటారు, అండ్ భాగ్య స్థానం అని కూడా అంటారు జ్యోతిష శాస్త్రంలో. అక్కడికి గురువు వెళ్ళిపోవటంతో సర్వ సౌభాగ్యం, అన్ని విధాల సౌభాగ్యం ఉంటుంది. ఒక బెస్ట్ టైంలో అయితే ఖచ్చితంగా వీళ్ళు ఉన్నారండి. మనకి ముందు నేను చెప్పటం కాదు, మన గ్రంథాల్లో చెప్పారు. ఇదంతా ఇప్పటిదాకా నేను చెప్పింది ఏంటంటే రియల్ టైంలో ఎలా జరిగింది అనే దాని గురించి ఎగ్జాంపుల్ అనమాట. అందులో ఏం చెప్తారు, అర్ధచ అంటే అర్థం అంటే ఏంటి, ధనం, సంపదలు బాగా వస్తూ ఉంటుంది. స్వకులాచార అంటే వాళ్ళు చాలా ధర్మబద్ధంగా ఉండటం, ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేయటం, పెళ్ళిళ్ళలో పార్టిసిపేట్ చేయటము, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరగటము, గృహ ప్రవేశాలు జరగటం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా గృహ లాభం, ఇల్లు ఖచ్చితంగా కట్టుకుంటారు. ఇల్లు కొత్తగా ఫిక్స్డ్ అసెట్స్ని చక్కగా, స్థిరాస్తులను చక్కగా సంపాదించుకుంటూ ఉంటారు. లాభం, అలా ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి ప్రతి విషయం లాభప్రదంగా ఉంటుంది. సుఖ భోజనం, చక్కగా మంచిగా భోజనం చేస్తూ ఉంటారు. నిత్య స్త్రీ జన సంపర్కం, వీళ్ళు చుట్టూ ఫిమేల్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 9th హౌస్ని లక్ష్మీ స్థానం అంటారు. సో అమ్మవారి ఇస్ ద ఫిమేల్ ఎనర్జీ. లేడీస్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది వీళ్ళకి. ఇంట్లో భార్య కానివ్వండి, మదర్ కానివ్వండి, వాళ్ళకి హెల్త్ ఎవరికైనా సరిగా లేకపోతే సరిగా ఉండటం, మంచి సపోర్ట్ ఇస్తారు, ఉంటూ ఉంటారు. అంతేగాని లేడీస్తో బాగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ నుంచి మంచి మంచి బెనిఫిట్ పొందుతూ ఉంటారు. చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. ఇలా 9వ స్థానంలో ఉండటం వల్ల గురువు వీళ్ళకి ఫైనల్గా సర్వ సౌభాగ్య సిద్ధి, అంత భాగ్యం ఉంటుందని చెప్పుకుంటారు. కుటుంబాల సౌఖ్యం, అధికారంలో ప్రాప్తి, కార్యసిద్ధి, స్త్రీ సుఖము, రుచికరమైన భోజనము, గృహ లాభము,
ఇంకా లిస్ట్ వెళ్ళిపోతుంది అది. చాలా పెద్ద ఎక్కువగా అంతా పెట్టాను. మంచి. ఇది రాసిన మహర్షులే అలాగే గురువు అంటే మంచి ఫేవరబుల్ ఏమో చాలా బాగా రాశారు. ముఖ్యంగా హెల్త్ ఎవరికైనా గనక బాగా లేకపోతే హెల్త్ చాలా స్ట్రాంగ్‌గా సెట్ ఉంటుంది. ఈ అయిపోతుంది. టైంలో బ్రదర్స్ నుంచి, సిబ్లింగ్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. పిల్లలు పుట్టాలి అని ప్లాన్ చేసుకున్నప్పుడు ది బెస్ట్ టైం అండి ఈ టైంలో. ఈ టైంలో గనక ప్లాన్ చేసుకుంటే అమ్మాయి పుట్టే అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవి లాంటి అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి పుట్టిన తర్వాత ఇల్లు కలిసొస్తుందండి. ఇదొక రహస్యం కూడా చాలా మందికి తెలవదు. డబ్బులకి లేననుకున్న వాళ్ళు కూడా ఇమ్మీడియేట్‌గా ప్లాన్ చేయండి. అమ్మాయి పుడుతుంది. అమ్మాయి ద్వారా ధనం వస్తుంది. రైట్. సో ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి వృశ్చిక రాశి వారికి? వీళ్ళకి రెమెడీస్ ఎందుకండి? రెమెడీస్ నాకు తెలిస్తే ఏం అవసరం లేదు. బట్ గురువు ఓవర్ యాంబిషన్ క్రియేట్ చేస్తారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోమంటారు. టూ మచ్ ఓవర్ యాంబిషన్స్ కమిట్ అవ్వకుండా రియల్ టైంలో చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. అదొక రెమెడీ అండి. పర్టికులర్‌గా అయితే ఏం అవసరం ఉండదు. నేను అనుకుంటాను. యెస్. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.